నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. దువ్వాడ శ్రీనివాస్ ఈయనకి మన అందరికీ తెలిసిన వ్యక్తే, పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రజారాజ్యం పార్టీతో తన రాజకీయ కెరీర్ను ప్రారంభించిన దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టంతో వైసీపీ పార్టీలో చేరారు. అయితే గత ఎలక్షన్ల అనంతరం వైసీపీ పార్టీ దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తుంది. అయితే శ్రీనివాస్ తన రాజకీయ ప్రయాణం ఇప్పుడు బీజేపీతో చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. నిజంగానే దువ్వాడ శ్రీనివాస్ బీజేపీ గూటికి చేరనున్నారా? అసలు వైసీపీ దువ్వాడను ఎందుకు సస్పెండ్ చేస్తుంది? దీనికి కారకులు ఇంకెవరైనా ఉన్నారా? నిజంగా దువ్వాడ బీజేపీలో చేరితే బీజేపీలో చేరడానికి అండగా నిలబడే బీజేపీ నాయకుడు ఎవడు? వైసీపీ కోసం పనిచేసిన దువ్వాడకు అన్యాయం జరిగిందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అవుతారు. అదేవిధంగా సుంకర కృష్ణవేణి గారు, జనసేన నేత, వీర మహిళ, మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ఇక అక్షర సత్యం గారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నూతన సంవత్సరం. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుందండి లక్ష్మణరావు గారు. ఎస్, లక్ష్మణరావు గారు చెప్పండి. దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో మీ పార్టీలో అంతకుముందు యాక్టివ్గా పనిచేశారు, మనందరికీ తెలుసు. ఆయన ఏ రకంగా తమ పార్టీలో ఆయన యొక్క సేవలు మీరు వినియోగించుకున్నారు అందరికీ తెలుసు. అయితే ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ని మీరు సస్పెండ్ చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? వినబడుతుందండి. లక్ష్మణరావు గారు వాయిస్ వినబడుతుందా? ఎస్, లక్ష్మణరావు గారు చెప్పండి. దువ్వాడ శ్రీనివాస్ గత మీకు వైసీపీలో యాక్టివ్గా పనిచేశారు. ఆయన ఎమ్మెల్సీగా కూడా మీకు సేవలు అందించిన పరిస్థితి. ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ని బయటికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఏం చెప్తారు? ఎందుకు సస్పెండ్ చేస్తుంది పార్టీ? లక్ష్మణరావు గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే. అలాగే అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. సార్, దువ్వాడ శ్రీనివాసరావు గారు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు ఎమ్మెల్సీ గారిని అంటే, దువ్వాడ శ్రీనివాసరావు గారు తన వ్యక్తిగత జీవితం గురించి మన అందరికి తెలిసిందే. ఆల్రెడీ యావత్ ప్రపంచం మొత్తం అందరికి కూడా మన యొక్క వ్యక్తిగత జీవితం గురించి తెలిసిందే. అయితే పార్టీ పరంగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు లోకల్ పాలిటిక్స్ అవనియండి, స్థానిక రాజకీయాలు అవనియండి, మరి ఆయన పర్సనల్ లైఫ్ని కూడా పబ్లిక్గా వెళ్ళేటప్పుడు కొంచెం పార్టీ పైన కూడా కొంచెం ప్రభావం చూసే అవకాశం ఉంటుందని భావించి ఉండొచ్చు. లేదంటే దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కొన్ని కంప్లైంట్ అయ్యి ఉండొచ్చు. అంటే శ్రీనివాసరావు గారికి ఆయన చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, ఏదైనా ఇది నా పర్సనల్ లైఫ్లో ఉన్నప్పుడు దీని గురించి ఏముందంటే, పర్సనల్ లైఫ్ అనేది మనం పబ్లిక్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అది ఏ పార్టీకైనా, ఏ పార్టీ వాళ్ళైనా సరే కొంచెం
ఇబ్బందికరమైన వాతావరణం నడుస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితులు అయి ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే శ్రీని గారి మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టినే చాలా రోజులు టైం ఇచ్చారు. ఏదైనా మీకు సమస్య ఉంటే మీ కుటుంబపరమైన సమస్య మీరు ఈ వీధి పాలు అవ్వకుండా, వీధిలోకి రాకుండా, పబ్లిక్ చేసుకోకుండా 4 గోడల మధ్య ఆ సమస్యను మీరు పరిష్కారం చేసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు శ్రీనివాస్ గారికి చెప్పడం జరిగింది. శ్రీనివాసరావు గారు అదే కూడా చెప్పారు. అయితే ఆయన దురదృష్టమో లేకపోతే విధిరాత తెలియదు కానీ అది పెరిగి పెద్దదై అలాగా పబ్లిక్ ఇష్యూగా మారింది. ప్రతి ఒక్కరు కూడా అది ఎలాగంటే అధికార పార్టీకి అస్త్రం అయింది. అధికార పార్టీలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా దీన్ని వినియోగించుకొని వైఎస్ఆర్ పార్టీ మీద ఎదురు తిరిగి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. సరే, ప్రయత్నం చేసిన క్రమంలో పార్టీని కూడా ఇరకాటంలో పెట్టి పార్టీని కూడా మరి అనేక రకాలుగా అబాస్బుల్ చేయాలన్న ఆలోచన విధానంతో అధికార పార్టీ చేస్తున్నటువంటి రాజకీయ క్రీడలో దువ్వాడ శ్రీనివాసరావు గారు బలయ్యారని చెప్పడంలో అత్యక్తి కాదు. ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాసరావు గారు అనేక ఏదైతే పోరాట విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ నిర్ణయం తీసుకున్నారో ఎటువైపు వెళ్తుంది అన్నది ఆయన వ్యక్తిగత విషయం. పార్టీ ఆయన్ని ఎవరైతే ధర్మాన ప్రసాదరావు గారు మీ నేత ఉన్నారో, ధర్మాన ప్రసాదరావు గారు ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారని కూడా ఆయన డైరెక్ట్గా మాట్లాడటం కూడా జరిగింది కొన్ని సందర్భాల్లో. నిజంగా ధర్మాన ప్రసాదరావు గారికి ఏమైనా వీరికి కోల్డ్ వార్ నడుస్తుందా? ఆయన రాజకీయ చర్మాంకం రావడానికి ధర్మాన ప్రసాద్ గారు కారకులని మీరు భావిస్తున్నారా? నేను భావించడం అది కాదండి. దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆయన చాలా ఇంటర్వ్యూలో, చాలా ప్రెస్ మీట్లో పెట్టి ఆయన మాట్లాడడం జరిగింది. సో దీనికి ఏంటనేది లోకల్ గా రాజకీయాలు ఎవరెవరికి గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి, ఎవరెవరికి రాజకీయ పరంగా ఎవరికి పడట్లేదు అనేది అక్కడ వాళ్ళు లోకల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సహజంగా మాట్లాడతారు. ఫలానా వ్యక్తి వల్ల నాయకుడి వల్ల నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, అక్కడ కుల భావన అన్ని ప్రస్తావన అనేది ఆటోమేటిక్ వస్తాయి. సో ఇది ఎంతవరకు కోల్డ్ వార్ జరుగుతూ ఉంది, ఎంతవరకు ధర్మాన ప్రసాదరావు గారు, ధర్మాన కృష్ణ ప్రసాదరావు గారు, అలాగే వాళ్ళ సోదరులు ధర్మాన బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈయనకి సయోధ్య కుదిరిందా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా కోల్డ్ వార్ ఉన్నదా అనేది ఖచ్చితంగా స్థానిక నాయకత్వం పెంపొందించడానికి పార్టీ తీసుకున్న నిర్ణయంలో కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన విధానం ఉండదు. ఎందుకంటే ఇది పబ్లిక్ అయిన తర్వాత దీన్ని అధికార పార్టీ వాళ్ళు బ్రహ్మాస్త్రంగా వినియోగించుకొని వైఎస్ఆర్ పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తీసుకెళ్లే విధానంలో కొంతవరకు మనం మన యొక్క ఏదైతే మన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మన జాగ్రత్తగా కాపాడుకొని అలాగే దాన్ని పబ్లిక్ ఇష్యూ చేసుకోకుండా ఉంటే బెటర్. ఎందుకంటే అది సామాన్యమైన కార్యకర్త చేస్తేనే ఈ రోజున అది చాలా నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అటువంటిది ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, శాసనమండలిలో ఒక పెద్దల సభలో గౌరవమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాసరావు గారు కొంచెం జాగ్రత్తగా ఆయన ఫ్యామిలీ గొడవలు కానీ ఆయనకున్నటువంటి వ్యక్తిగత జీవితాన్ని హ్యాండిల్ చేసుకుంటే బాగుండేదని నా యొక్క అభిప్రాయం అండి. ఖచ్చితంగా ఆయన ఇష్టం, ఆయన ఏ పార్టీలో ఉంటారా లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నారు, దానికి రంగం సిద్ధమైపోయింది. బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నారు, దానికి రంగం సిద్ధమయ్యింది. మరి నేనంటూ ఏంటో తర్వాత ఏంటో చూపిస్తాను బాహాటంగానే కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు మీ వైసీపీ పార్టీకి ఏమైనా ఆ ఏరియాలో అక్కడ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా ఆయన వలన? ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్ళలేదు. మేబీ ఆయన జనసేన, టీడీపీ, బీజేపీలోకి వెళ్ళి ఈ సవాళ్ళు చేశారు అనుకోండి, ఖచ్చితంగా మా పార్టీకి వీళ్ళు ఎంతవరకు ఓటింగ్ శాతం తగ్గించాలనో లేదా వాళ్ళు చేసిన ప్రయత్నంలో పార్టీ యొక్క బలాన్ని తగ్గించే ప్రయత్నాలు ఏదైనా చేస్తే దానికి తగ్గట్టుగా మీ చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. మేము కూడా అక్కడ వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయడానికి, వైఎస్ఆర్ పార్టీ బలంగా వెళ్ళడానికి బలమైన నాయకుల్ని దింపి కార్యక్రమంలో జిల్లా నాయకత్వం స్టాండ్ తీసుకుంటుంది. అలాగే
శ్రీకాకుళం జిల్లా నాయకత్వం స్టాండ్ తీసుకున్న తర్వాత లక్ష్మణరావు గారు ఇక్కడ వైఎస్ఆర్ ప్రధానంగా పార్టీ రేగడి లక్ష్మణరావు అధ్యక్షురాలు గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టాండ్ తీసుకుంటారు. ప్రధానంగా ఇక్కడ మనకి లక్ష్మణరావు గారు కేవలం దువ్వాడ శ్రీనివాస్ అనే కాదు, ఎవరైతే కొంతమంది నాయకుల్ని వాడుకుని జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఆయన వ్యక్తిగతంగా ఆయన వెళ్ళారని మీరు అంటున్నారు, కానీ రేపొద్దున రానున్న రోజుల్లో కొంతమంది నాయకుల పరిస్థితి కూడా ఈ విధంగా ఉండబోతుందని చెప్పే వరకు మీరు ఏం చెప్తారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని వదిలేయడం అనేది తప్పు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా వాడుకొని వదిలేలా. జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకొని వదిలేసిన నాయకులు చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాయకుడిని వాడుకొని ఈ పార్టీ నుంచి వెళ్ళిపోండి అని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా వెనకతలు ఉన్నారు. నేను ఎంత చెప్పితే అంత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నా మంచి పేరు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితుడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకొని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది సంపాదించుకొని పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబం పరంగా బయట పరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఈసారి అధికారం పోగానే చాలా మంది పెద్ద పెద్ద బడా నాయకులు కూడా ఈ రోజున పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అవడం, కొంతమంది స్తబ్దుగా ఉండిపోవడం, కొంతమంది ఏమి స్పందించకుండా రాజకీయాల్లో నాకు సంబంధం లేదన్నట్టుగా న్యూట్రల్గా ఉండిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఓడుకొని వదిలే ప్రసక్తి లేదు. ఆయనకి ఎవరికైనా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు పలానా వ్యక్తిని మనం ఆ వ్యక్తిని పైకి తీసుకురావాలనుకుంటే ఎగ్జాంపుల్ మనం చూసాం. నందిగం సురేష్ గారు ఆయన ఏ స్థాయి నుంచి ఈ రోజున ఎంపీ చేశారో, అలాగే ఒక ట్రక్ డ్రైవర్కి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్ కానీ ఒక ఎంపీ వైసీపీకి దువ్వాడ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తే అసలు వైసీపీ తీసుకుంటుందా? ఎందుకంటే తీసుకునే ప్రకారం ఉంటే అసలు సస్పెండ్ చేసే అవకాశమే ఉండదు. వైసీపీకి డ్యామేజ్ ఏమైనా జరిగిందని మీరు భావిస్తున్నారా దువ్వాడ శ్రీనివాస్ వలన? సార్, డెఫినెట్ గా డ్యామేజ్ అయితే జరిగింది, జరగలేదని మనం చెప్పడానికి లేదు. కానీ దీన్ని ప్రధాన అస్త్రంగా క్రెడిబిలిటీ ఉందంటారా? ఆయన క్రెడిబిలిటీ, ఆయన ఒక ఎమ్మెల్సీగా వైసీపీ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వాల్యూ ఉండే పరిస్థితి. ఆయన క్రెడిబిలిటీ ఆయన కాపాడుకున్నారా? ఆయనకి క్రెడిబిలిటీ ఉందంటారా? సార్, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర శ్రీని గారికి మంచి అభిప్రాయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవకాశాలు ఇచ్చారు శ్రీని గారికి. శ్రీని గారు కూడా కొంచెం ఆయన జాగ్రత్త పడి చేసుకుంటే బాగుండేది. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఎప్పుడైతే 2024లో ఎమ్మెల్యే టికెట్ ఫస్ట్ దువ్వాడ వాణి గారికి ప్రకటించారు, తర్వాత దువ్వాడ వాణి గారు ఎవరైతే శ్రీని గారు వాళ్ళ భార్య గారు ఉన్నారో ఆవిడకి ప్రకటించారు. తర్వాత మళ్ళీ క్రమేపీ ఏమైందంటే మా శ్రీని గారికి ఇవ్వడం జరిగింది. సరే, ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఆయనకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఇచ్చి ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీగా ఇచ్చారు. ఆయన ఏమన్నా ఉంటే పార్టీకి ఏమన్నా డ్యామేజ్ కలిగేటట్టుంటే సరి చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారా? మనందరికీ తెలుసు, మీరు కూడా ఇప్పుడు సంబోధించారు. ఆయన దువ్వాడ వాణి గారు ఆయన వైఫ్. కానీ మనకు తెలుసు మాధురి గారు ఇప్పుడు ఎక్కడైనా కూడా వాళ్ళిద్దరూ హిట్ పేరుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళ రాష్ట్రంలో, పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా బాగా ఫేమస్ అయిపోయారు. కాబట్టి మరి మాధురి గారి విషయంలో కానీ ఏమన్నా ఓవరాల్గా బయటికి స్క్రీన్ మీదకి రాకుండా ఉండేట్టు చూసుకోవడమా, లేదంటే ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పారంటే మీకు ఏమన్నా దాని గురించి ఐడియా ఉందా? సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా శ్రేణి గారు పిలిపించి ఆయనతో మాట్లాడారు. అన్నా, మీ గురించి చాలా వస్తువులు ఉన్నాయి, ఈ జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా మా ఇంట్లో ఇది మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి మీ ఇంట్లో ప్రాబ్లం కాబట్టి మీరు సరి చేసుకుంటానా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. అలా కూడా ఆయన కూడా అలాగే అన్న చెప్పారు. తర్వాత అది చినికి వాన జల్ అయినట్టుగా అది ఏంటంటే పెద్ద పెద్ద గాలి దుమారం అయింది ఆయన జీవితంలో. అది ఆయనకు ప్లస్ మైనస్ అనేది శ్రేణి గారు అర్థం చేసుకోవాలి, శ్రేణి గారు ఆలోచించాలి. ఇది మైనస్ అయిందా ప్లస్ అయిందా రాజకీయంగా ఏంటనేది అది ఇంకా తీసుకోవాల్సిన నిర్ణయంలో ఆయన వ్యక్తిగత జీవితంలో ఏ రకంగా అయితే ఆయన గెస్ట్ దగ్గరికి వెళదాం. లక్ష్మణరావు గారు ఒక్కటి చెప్పండి, ఇప్పుడు కన్నా దువ్వాడ శ్రీనివాస్ గారు బీజేపీలోకి వెళ్తున్నారు, ఇవన్నీ ఊహాగానేనా? ఒకవేళ వైసీపీకే ఆయన మనసులో ఉంటే వైసీపీలోకి రావడానికే ఇలాంటివే రూమర్స్ వస్తుంటే వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? నిజంగా దువ్వాడ కన్నా వైసీపీకి వస్తే తీసుకుంటారా బేషరతుగా? సార్, ఇది ఎవరైనా సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం సార్. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే దువ్వాడ శ్రీనివాసరావు గారికి మళ్ళీ
రండి పార్టీలో మీరు కష్టపడండి, మీ సేవలు అవసరం, మీరు ఆ టెక్కల నియోజకవర్గం నుంచి మీరు ఇంకా గట్టిగా వెళ్ళండి అని చెప్పి అవకాశం ఇచ్చారు అనుకోండి, ఇవ్వచ్చు. లేదనుకోండి దువ్వాడ శ్రీనివాసరావు గారు లేదు నేను బీజేపీలోకి వెళ్తా, జనసేనలోకి వెళ్తా, లేదా టీడీపీలోకి వెళ్తా అని ఆయన రాజకీయ వెతుగడ కోసం, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వెళ్ళారనుకోండి, అది ఆయన ఇష్టం. మనం ఎవరు దాని గురించి మనం తప్పుపట్టడానికి లేదు కదా. ఎవరు రాజకీయ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి పిలుస్తారా ఆయన వస్తారా? తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారా వస్తారా? ఓకే, సస్పెండ్ చేయడానికి ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణం సరి చేసుకుంటేనే మీరు పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి ఒక వ్యక్తిని బయటికి పంపించారు, సస్పెండ్ చేశారంటే దానికి బలమైన కారణం ఉంటుంది కదా. కారణం లేకుండా ఎవరిని సస్పెండ్ చేసే పరిస్థితి లేదు. చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి చాలా మందికి చాలా అవకాశాలు ఇచ్చారు. సో ఇది తన తప్పును తెలుసుకున్నవాడు ధన్యుడు అన్నట్టుగా, తప్పులు అందరూ చేస్తారండి, మానవ సహజం. తప్పులు చేయనోడు ఎవడు ఉండడు. తప్పులు మనం చేసినా సరే దానిలో ఏమంటారు పశ్చాత్తాపం పడాలి. దానికోసం ఖచ్చితంగా ఇది తప్పు అనే విధానాన్ని ప్రజల్లోకి కూడా నీ చేసిన తప్పు అనే విధానం రావాలి. కానీ ఎక్కడైనా సరే విచ్చలవిడితనం ఉండకూడదు. మన వ్యక్తిగత జీవితాన్ని విచ్చలవిడితనంగా మనం ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోకుండా ఇల్లుంటే బాగుండేది. ఖచ్చితంగా అది ఆయన వ్యక్తిగత జీవితం కాబట్టి ఆయన గురించి మనం ఎక్కువ స్పందించి ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే కనిష్టం తన లైఫ్ తను తీసుకున్న నిర్ణయం, ఎలాగైతే వ్యక్తిగత జీవితానికి ఒక నిర్ణయం తీసుకున్నారో అలాగే పొలిటికల్గా ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ వస్తారా రారా, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తీసుకుంటారా లేదా, ఆయన మా పార్టీలో మళ్ళీ కొనసాగుతారా లేదా, పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ్తారా అన్నది కాలమే ఉంది. కాలం దానికి సమాధానం చెప్తుంది. ఎదురు చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మరి కాసేపట్లో మాట్లాడతా, మీరు అందుబాటులో ఉండండి. మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు అక్షర్ సత్య గారు, అయితే అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్య గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా, సోదరులందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్య గారు, ఇప్పుడైతే సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బీజేపీలోకి దువ్వాడ శ్రీనివాస్ వెళ్తున్నారని, మరి ఆయన వైసీపీ పార్టీ అయితే ఆయన్ని సస్పెండ్ అయితే చేసింది, మరి ఆయన వీడారా లేదని ఇంకైతే క్లారిటీ లేదు. కానీ మరి బీజేపీలోకి వస్తే బీజేపీ చేర్చుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఎన్డీఏ కూటమిలో ఆయన వెళ్ళే అవకాశం ఉందంటారా బీజేపీలో? సార్ ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు, అందరు వెళ్తున్నట్టుగానే ఈయన వెళ్ళడం తప్పు ఏమీ లేదు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, దువ్వాడ శ్రీనివాసరావు గారు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు నాకు నేను వైసీపీలో శాశ్వతంగా ఉండిపోతాను, మా వైసీపీ శాశ్వతంగా ఒక 150 సంవత్సరాలు అధికారులు ఉండిపోతుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేన పార్టీని కానీ, లేదా ఇదే టీడీపీని కానీ, ఇదే బీజేపీని కానీ దుర్భాషలాడిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారిని అయితే అలాంటి కొడక, ఇలాంటి నా కొడక, నేను లేపేస్తాను, నేను చంపేస్తాను, లాభాస్తోటి అలా తిట్టి ఇలా తిట్టి ఎన్ని బూతులు తిట్టాడో చెప్పడం కాదు, ఒక గంట పడుతుంది అవి తిట్లు అని చెప్పాలంటే. అటువంటి దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇలా కూటమి పార్టీ బీజేపీలో జాయిన్ అయినా, టీడీపీలో జాయిన్ అయినా, జనసేన పార్టీ అయినా ముగ్గురికి నమస్కారాలు చేయాల్సిందే, ముగ్గురు కలిసి పనిచేయాల్సిందే. ఏ పవన్ కళ్యాణ్ అయితే తిట్టాడో ఇవాళ పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయాలిగా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే దేవుడి స్క్రిప్ట్ బలి రాసేదంటారు చూసారా, ఆ స్క్రిప్ట్ బాగా రాసేది ఏంటి. అయితే ఈ సందర్భంలో మన సోదరు లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ చాలా మంచి మాటలు మాట్లాడారు. ఆయన బహుశా ఫస్ట్ టైం మాట్లాడారు అనుకుంటా. ఇంత కేకలు వేయకుండా, ఆవేశపడిపోకుండా, ఎవరిని బూతులు తిట్టకుండా మా శ్రీనివాసరావు గారు అంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అయితే అంటూ మాట్లాడే మా లక్ష్మణ్ రావు గారు మా శ్రీనివాసరావు గారు అని మాట్లాడారంటే చాలా నేను హర్షిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన అనేదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ శ్రీనివాసరావు గారిని పిలిచి సరి చేసుకో, ఇలాంటివి ఉంటుంటాయి సహజం, తప్పులు ఎవరైనా చేస్తారో, ఆయన అన్న మాట లక్ష్మణరావు గారు చెప్పి తప్పులు ఎవరైనా చేస్తారో కానీ సరి చేసుకో, బయటికి రాకుండా చూసుకో, ప్రజల్లోకి వస్తే మనకమ్మో పార్టీలో గొడవ జరుగుతుంది, మనకు బ్యాడ్ అవుతుంది అని చెప్పారట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే దువ్వాడ శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా చేసిన పెళ్లిళ్ళు అయితే మా పెళ్లిళ్ళ మీద మాత్రం డయాసుల మీద పబ్లిక్ మీటింగుల్లోని నానా హింస చేసేసే జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ శ్రీనివాసరావు గారిని అయితే సరి చేసుకోన్నారట. అంటే తన పార్టీ వాళ్ళకి అయితే ఒక రూలు, పవన్ కళ్యాణ్కి అయితే మరొక రూలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ యొక్క ద్వంద్వ నీతి. ఇంకో మాట ఏమన్నారు,
లక్ష్మణ్ రావు గారు ఏ డిబేట్ లోకి వచ్చినా పవన్ కళ్యాణ్ అలా చేయలేదు, పవన్ కళ్యాణ్ ఇలా చేయలేదు, పవన్ కళ్యాణ్ ఆడికి దక్షిణ చేశారు, పవన్ కళ్యాణ్ ఈయన తీసేది, పవన్ కళ్యాణ్ అలా చేయాలి ఇలా చేయాలని ఈయనే డిక్టేట్ పెట్టి రూల్స్ చెప్పేస్తుంటారు, ఈయనే ఆర్డర్స్ ఇచ్చేస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుని అదే ఫైనల్ అంటున్నారు. ఇది తప్పు అని అంటలేదు, రైట్ అని అంటలే. ఈ వాళ్ళ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం. కానీ ఇతరు చెప్పినట్టు లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ వినేయాలి, లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టు పార్టీ నిర్ణయాలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ పొత్తులో ఉండాలన్నా ఉండకపోవాలన్నా, ఎవరినైనా సస్పెండ్ చేయాలన్నా చేయకపోవాలన్నా లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ వినేయాలి. ఇది వైసీపీ పార్టీ యొక్క ద్వంద్వ నీతి, ద్వంద్వ ప్రమాణాలు అన్నమాట. లక్ష్మణ్ రావు గారి నిర్ణయం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ కానీ. మరో పాయింట్ ఏంటంటే ఇవాళ దువ్వాడ శ్రీనివాసరావు గారు కానీ, అంబటి రాంబాబు గారు లేదా అంబటి రాంబాబు గారు కానీ, కొడాల నాని గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏ పార్టీలోకి వెళ్తాను దారి లేదు సార్. దారి క్లోజ్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా బరి తెగించి నేను వెళ్తానంటే ఓకే. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఉందండి, ఏ పార్టీలో జాయిన్ అవుతాడు చెప్పండి? జనసేన పార్టీ జాయిన్ అవడానికి లేదు, ఎందుకంటే నా బూతులు తిట్టాడు. బీజేపీలోకి వెళ్తే అవకాశం సుగమం చేసుకుంటున్నారని అక్షర్ సత్యం గారు బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నారని కొంత ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి. దాన్ని ఆయన ఖండించడం లేదు. అంటే ఖండించకపోవడానికి కూడా ఒక రాజకీయంగా చూడాలా? అంటే ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడానికి ఇవేమన్నా ఒక ఊపుల్లాగా అంటారు కదా, ఉడత ఊపుల్లాగా అలా ఏమైనా చేసే అవకాశం ఉందా? నిజంగానే బీజేపీలోకి వెళితే మన్నగలుగుతారా? మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పాలి దీన్ని. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, లక్ష్మణ్ రావు గారు కూడా మాకు అవసరం లేదు, ఆయన సహజీవనం చేస్తున్నాడో మా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని అంటోలే. ఆయన ఉంటే మాకు మంచిదని చెప్తున్నాడు ఆయన. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నువ్వు సరి చేసుకో, గొడవలు లేకుండా చూసుకో, మా పార్టీలో ఉండనే అని చెప్పారని చెప్తున్నాడు ఆయన. ఆయనకు కూడా ఇందులో ఉండాలనే, ఏ గతి లేకపోతే వెళ్ళిపోతారంట. నేను అది జగన్గా ఒక పార్టీలో ఉంటూ అధికారం ఉంటుంది, వేరే పార్టీల మీద గట్టది నానా దుర్భాషలాగా రెచ్చిపోయే వాళ్ళ పరిస్థితి ఈ రోజు ఏంటంటున్నా. ఇంకో పార్టీలోకి వెళ్ళి చేరలేరు, చేరిలో మీరు పని చేయలేరు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు అనుకుంటారు సార్, బీజేపీ జాయిన్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కక్షలో కార్పణ్యాలు సిద్ధాంతాలు ఏమి ఉండవు. బీజేపీ ఎదగాలి. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఇక్కడ కింద పవన్ కళ్యాణ్ గారు, జోవాడ జగన్నాథం గారు, శ్రీనివాస గారు తీసుకున్న కూర్చుకున్న వాళ్ళ సంబంధాలే. వాళ్ళకి పైనుంచి పై లెవెల్లో చూసుకుంటారు. వాళ్ళకి సీట్ వస్తే నెగ్గడం కావాలి. కానీ ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ కానీ, జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం కానీ పొత్తులో నుంచి కలిసి పనిచేయాలి కదా. రేపు ఎలా కలిసి పనిచేస్తారంటున్నా. మరొకటి దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు అక్షర్ సత్యం గారు. కానీ దువ్వెల మాధురి గారు ఎవరైతే ఉన్నారో బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టున్నాయని ఒక సామాజిక మాధ్యమంలో మాట్లాడుతూ ఉంటాం, అందరం కూడా చూసిన సంగతి తెలిసిందే. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే బీజేపీలోకి శ్రీను గారు వెళ్తారని మాధురి గారు చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? శ్రీనివాసరావు గారు ఆయన అనఫిషియల్ హస్బెండ్ అనే అనాలి. చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నప్పటికీ సహజీవనం వచ్చిన కర్మ ఏంటంటే, ఏ సహజీవనాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు సహజీవనాన్ని విమర్శిస్తూ వైసీపీ పార్టీ పుట్టిందో, ఏ పవన్ కళ్యాణ్ గారు పెళ్లిని అయితే విమర్శించారో, పెళ్లి చేసుకోకుండా కాపురం చెప్తున్న వ్యక్తులు తన పార్టీలో ఉంచుకున్నారో ఆ పరిస్థితి వైసీపీకి వచ్చిందంట. ఏ సహజీవనాన్ని అయితే పవన్ కళ్యాణ్ పెళ్లిని విమర్శించారో అదే విజయసాయిరెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, దువ్వాడ శ్రీనివాసరావు గారు కానీ తమ పార్టీలో వ్యక్తులు రెండు పెళ్లి విమర్శలకు నోరు అవుతున్నారు. దాన్ని సమర్థించుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి వచ్చింది. సహజనం ఎవరితో చేయలేదు, ఏదో పేరు సుకన్య అది ఇది అంటారు, మాటలే కదా. సహజనం ఎవరితో చేయలేదు కానీ అంబటి రాంబాబు గారు ఎందుకు చెప్తున్నారు మీరు? సార్ నేను సహజీవనం అంటే విమర్శలు చెప్తున్నా. సంజన సుకన్య అనేది వీడియోలు వచ్చినాయి, తర్వాత విజయసాయిరెడ్డి గారు వచ్చినాయి. అవన్నీ మీరు వాళ్ళంతా అన్ని అఫీషియల్ గా అన్అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నాడు అంటున్నా. ఇక రాజకీయాలు కొడతాం. ఒక్క నిమిషం సార్, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళు ఇస్తాం. నేను వైసీపీ వాళ్ళలాగా లేదా ఇంకొకరిలాగా చేయడం నాకు అనవసరం. ఎందుకంటే ఆయన నచ్చిన వాళ్ళతో కాపురం చేసుకుంటాడు. వాళ్ళిద్దరికి సంబంధించింది, వాళ్ళ భార్య వాళ్ళు విడాకులు తీసుకుంటారు లేదా వాళ్ళకి సంబంధించింది. ఇక లోకల్ స్థానిక రాజకీయాలకు ఉత్తరాంధ్ర రాజకీయాలు కొడతాం. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తమ్మినేని సీతారాం గారు ఈయన ఒకే కమ్యూనిటీ, కళింగ కమ్యూనిటీ నాకు తెలిసింది. వాళ్ళిద్దరికి వైసీపీలో పడలేదేమో, పడకే బయటకు వచ్చేసేయడం. అలాగే పక్క కమ్యూనిటీ చేసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా ధర్మాన ప్రసాదరావు గారు ఏమన్నా పొగబెట్టారేమో. అలాగే ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ గారు కానీ, లేదా ధర్మాన ప్రసాదరావు గారు కానీ, లేదా రామ్మూర్తి నాయుడు కానీ, లేదా అచ్చెన్నాయుడు కానీ, లేదా ఈయన దువ్వాడ శ్రీనివాసరావు కానీ, వీళ్ళంతా కూడా తమిళ వీళ్ళంతా బలమైన నాయకులు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చూస్తా ఊరుకోరు కదా ఏ పార్టీలోకి వెళ్ళా. అది బొత్స సత్యనారాయణ గారు ఒప్పుకోరు ఇతను ఎదగటానికి. ఎవడైనా సహజం అది.
లేదా ధర్మాన ప్రసాదరావు గారు ఒప్పుకోరు, లేదా తమ్మినేని సీతారాం గారు ఒప్పుకోరు, అక్కడ అచ్చెన్నాయుడు ఒప్పుకోరు. ఇప్పుడు బీజేపీలోకి వచ్చేసి నేను కూటమిలో పెంటపాత్ర పోషిస్తానంటే అచ్చెన్నాయుడు రామ్మూర్తి నాయుడు వదిలేస్తుంటా కూర్చుంటారైతే ఈ జనసేనలు కలిపేసుకుంటారేట అతన్ని. ఎక్కడ నాకు తెలుస్తుంది ఇటువంటి వ్యక్తులకి రాజకీయ భవిష్యత్తు పార్టీలు మారిన శూన్యం సార్. నేను అనేది కొంతమంది వ్యక్తులకి ఇటువంటి రెచ్చిపోయి వాళ్ళు బూతులు మాట్లాడి ఒక దువ్వాడ శ్రీనివాస్ గానీ, ఒక అంబటి రాంబాబు గానీ, ఒక పేర్ని నాని గానీ, లేదా ఈ కొడాల నాని గానీ, ఇటువంటి వ్యక్తులు మరొక పార్టీలోకి వెళ్ళి జటాన్ అవడం చాలా కష్టం. అక్షర్ సత్య గారు మీరు అందుబాటులో ఉండండి. అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడుతారు కానీ మీరు మనతోటి జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు నమస్తే అండి. మీకు లక్ష్మణరావు గారికి అలాగే అక్షర్ సత్యం గారికి నమస్కారం. వీక్షకులు కూడా నమస్కారం. నమస్తే అండి. ఏంటండి దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. గతంలో మీ అధ్యక్షుల వారి మీద మరి ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తుండే ఉంటాయి బహుశా. కానీ ఆయన ఇప్పుడు బీజేపీలోకి జాయిన్ అవుతున్నారని ఒక నేత సపోర్ట్ ఉందని, మరి దానికి సంబంధించి ఇప్పుడు ఆయనతో పాటు తిరిగే ఓ మహిళామూర్తి ఉన్నారు కదా మాధురి గారు, మరి ఆవిడైతే కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా కొన్ని సోషల్ మీడియాలో మనం చూసాం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాకపోయినప్పటికీ. మరి నిజంగా దువ్వాడ శ్రీనివాస్ బీజేపీలోకి వెళితే మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇది అడగాల్సి వస్తుంది. ఎన్డీఏ కూటమిలో భాగంగా మీరు బీజేపీ టీడీపీ కలిసి ప్రయాణం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వస్తే ఏ విధంగా ఉంటుంది? అది మీ కూటమికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? లక్ష్మీ నాయక్ గారు, ఇక్కడ మీరు ఏమనుకోవద్దండి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, కిట్ పేరు అని అన్నారు. వీళ్ళు దువ్వాడ మాధురి గారిని, దివ్యల మాధురి గారిని దువ్వాడ శ్రీనివాస్ గారు కిట్ పేరు అని అన్నారండి. కిట్ పేరు కదండి. ఏపీ తెలంగాణలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా వీళ్ళు చెత్త పేరు అని మాట్లాడేటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము భర్తను వదిలేసి వచ్చింది, ఈయనేమో భార్యను వదిలేసి వచ్చి వీళ్ళిద్దరూ కలిసి పబ్లిక్ గా సహజీవనం చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారన్నది, ప్రజలందరి నుంచి ఎలాంటి చీత్కారాలు ఎదుర్కొన్నారన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. డబ్బు హోదా ఉంటే ఏదో బతికేస్తున్నాము, లేకపోతే సమాజంలో ఏదో మాకు గొప్ప పేరు వచ్చింది అంటే, ఈ మధ్య కొంతమంది చీప్ పబ్లిసిటీకి అలవాటు పడ్డటువంటి వ్యక్తులు కూడా తప్పులు చేస్తూ కూడా అది పెద్ద గొప్ప విషయంగా ఏదో సమాజానికి ఉద్ధరించేస్తున్నటువంటి వ్యక్తులుగా చలామణి అవుతూ పెద్దలుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇంకా దువ్వాడ శ్రీనివాస్ గారి విషయానికి వస్తే సార్, ఆయన మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అంటే ప్రాతిపత్యం గురించి, ఏకపత్ని వ్రతం గురించి, కుటుంబ విలువల గురించి మాట్లాడి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా విమర్శించారన్నది కూడా మేము ఇప్పటికీ మర్చిపోం. ఆయన బీజేపీలోకి వెళ్ళినామండి, ఏ పార్టీలోకి వెళ్ళినా సరే గాని ఆయన వీళ్ళకి మాధురి గారికి కానీ దువ్వాడ శ్రీనివాస్ గారికి కానీ చీప్ మీ పార్టీలోకి వస్తే తీసుకుంటారా? మీ పార్టీలోకి వస్తామంటే తీసుకునే అవకాశం ఉందంటారా మీ జనసేనలోకి? సార్ ఒక విషయం చెప్తానండి, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ఎప్పుడు కూడా మేము ఏకరవ పెట్టవలసినటువంటి విషయాలైతే ఖచ్చితంగా విమర్శించి తీరుతాం. ఎందుకంటే దివ్యల మాధురి గారు అంటూ ఉంటారు, ప్రతిసారి ఆవిడకి పబ్లిసిటీ తక్కువ వచ్చింది ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మంత్రి అవ్వలేదా, ఈయన ఎందుకు అవరు అనేసి. ఆవిడ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, సినిమాల ప్రకారం నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, రాజకీయాల్లో మాత్రం నథింగ్, అసలు ఆయన కంప్లీట్ ఫెయిల్ అని కూడా మాట్లాడారు. బతకడానికి పవన్ కళ్యాణ్ గారి పేరు అడ్డు కావాలండి, పబ్లిసిటీ పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కావాలి. వీళ్ళు ఏదో రకంగా చలామణి అవడానికి పవన్ కళ్యాణ్ గారు పేరు వాడుకుని బతకడం వీళ్ళకి అలవాటైపోయింది. తిట్టినప్పుడు ట్రోల్ అయ్యారు, అలాగే పొగున్నప్పుడు ట్రోల్ అయ్యారు. కానీ వీళ్ళకి ఏంటంటే చీప్ పబ్లిసిటీకి అలవాటు పడ్డటువంటి వ్యక్తి. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు రాజకీయ వారసత్వం చూడొచ్చు సార్. దువ్వాడ వాణి గారు ఒక తండ్రి గారి వారసత్వం నుంచి పుట్టినటువంటి వ్యక్తి ఈ దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి. వాణి గారి గురించి కూడా తెలుసు, ఆమెకి అన్యాయం చేసి ఏ రకంగా ఆయన బయటకు వచ్చారో భార్య బిడ్డలు. కానీ అది మొత్తం సొసైటీ అందరికీ తెలుసు. సొసైటీకి వచ్చి వీళ్ళు ఏం మెసేజ్ ఇచ్చారు, బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన వాళ్ళు ఏ పార్టీ కన్నా వెళ్తారు, వీళ్ళు అన్నింటికి బరితెగించినటువంటి వ్యక్తులు. రాజకీయ భవిష్యత్తు గురించి ఏమి ఆలోచించాలి, ఏం నిర్ణయాలు తీసుకోవాలి, ఏ పార్టీలు ఆహ్వానిస్తాయి అన్నది కూడా చూడొచ్చు సార్. గతంలో చూసాము, అంటే సోషల్ మీడియాలో పబ్లిసిటీ వేరు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫేమ్ వేరు, గ్రౌండ్ రియాలిటీలో
ఫేమ్ వేరుగా ఉంటది ఇప్పుడు రాజకీయాల్లో. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే చిన్న విషయం ఎవరన్నా కాదు, ఒక మాటలు వ్యక్తి కాదు. మీ ఒక పార్టీలోకి మంత్రి అవ్వాలంటే ఒకటి ఎవరన్నా ఒక వ్యక్తి మీ పార్టీలోకి రావాలంటే 1,000 సార్లు మీ అధినాయకత్వం ఆలోచిస్తూ ఉంటారు. మీకంటూ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, కొన్ని వింగ్స్ ఉన్నాయి మీ పార్టీలో. 1,000 సార్లు ఆలోచిస్తారు. మరి మీ పార్టీ అధినేత మీద లక్కార భాషతో మాట్లాడిన వ్యక్తిని శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని, ఇఫ్ ఇట్ ఈజ్ అవకాశం ఉంటే జాయిన్ చేసుకునే అవకాశం ఉందా, లేదంటే దువ్వాడ గారికి అంత సీన్ మీ పార్టీలో ఉండదంటారా? దువ్వాడ గారు వచ్చి మా పార్టీలోకి జాయిన్ అవ్వకపోయినా సరే కానీ సోషల్ మీడియా పబ్లిసిటీతో, సోషల్ మీడియా స్ట్రెంత్ తో మా పార్టీలో సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళకి ఏముంది, ఏ ఫేమ్ ఉంది, ఏ రకంగా వాళ్ళు పనిచేస్తారు, ఏ రకంగా ప్రజలకి కనెక్ట్ అయి ఉంటారు, ఎలాంటి వాల్యూస్ తో ఉంటారు అన్న దాని మీద మా సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలకి ఆశయాలకి కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తులు, అప్పర్ చెప్పులు వేసుకోవాల్సినటువంటి వ్యక్తులు కూడా పదవులు పొందినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సీట్లు పొందినటువంటి పరిస్థితి కూడా ఉంది మాకు. అంటే క్యాష్ బ్యాగులు పట్టుకొని వచ్చేస్తే సీట్లు ఇచ్చేటువంటి వైసీపీ లాగా సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి మా జనసేనలో లేదండి. ఒక అడుగు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గినప్పటికీ కూడా ఎక్కడ ఎథిక్స్ కానీ వాల్యూస్ కానీ తూట్లు పడవన్నటువంటి వ్యక్తులు మాత్రమే సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన రాజకీయంగా కూడా సూట్ కేసులు మార్చిన వాళ్ళకో, లేకపోతే దోపిడీదారులకో, లేకపోతే మైనింగ్లు చేసుకునే వాళ్ళకో మా అధినేత సీట్లు ఇవ్వలేదండి. ఆయన 21 సీట్లు అమ్ముకున్నారని కూడా ఆయన మీద విష ప్రచారం చేశారు. అమ్ముకునేటువంటి వ్యక్తులైతే సగం సీట్లు తీసుకొని ఆ రోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో సగం సీట్లకి డిమాండ్ చేసి కావలసిన కోట్లకి సీట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇన్ని మాటలు మాతో మా అధినేత పడి ఉండేవారు కాదు. అలాగే ప్రజల నుంచి కానీ మిగతా క్యాడర్ నుంచి కూడా, నాయకుల నుంచి కూడా ఇన్ని మాటలు పడి ఉండేవారు కాదు. వైసీపీ వాళ్ళతో ఇన్ని మాటలు అనిపించుకునేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు సార్. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాలంటే దువ్వాడ మాధురి గారు, దువ్వాడ వాణి గారి వారసత్వం, తండ్రి వారసత్వం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి. ఈయనకి రాజకీయంగా అక్కడ ఏం బలం ఉందన్నది తెలియదు. మనం చూసాం సార్ తెలంగాణ ఎన్నికల్లో కూడా బర్రెలక్కనే ఒక ఆమె సోషల్ మొత్తం అంతా చూసుకుంటే మొత్తం ఆ అమ్మాయి మొత్తం, అంటే అమ్మాయి ఎమ్మెల్యే అయిపోతుంది గ్యారంటీగా. ఇలాంటి అమ్మాయిలు నిజంగా అమ్మాయి ఖచ్చితంగా వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ఇలాంటి అమ్మాయి గెలవాలని చాలా మంది కోరుకున్నారు. కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఆమెకు వచ్చిన ఓట్లు ఏంటండి 5,000 ఓట్లు. అంటే దివ్యల మాధురి గారికి, దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇవాళ ఉన్న ఫేమ్ కూడా అటువంటిదే. డబ్బు హోదా ఉన్నప్పుడు ఎంత మీడియాని కవర్ చేయొచ్చు, లేకపోతే సోషల్ మీడియాని కొనొచ్చు. సోషల్ మీడియా అంటే ఇది టాపిక్ కి సంబంధం లేకుండా కూడా మిమ్మల్ని ఒకటి అడగాల్సి వస్తుంది ప్యానల్లో ఉన్న వాళ్ళని. సోషల్ మీడియాలో ఈ రోజుల్లో చాలా దారుణమైన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఓపెన్ చేయంగానే ఎటువంటివి వస్తున్నాయో న్యూస్ తెలుసు. గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంకోటి ఏది లేదన్నట్టుగా నాన్వేషణ అని అతను ఏదో బండ బూతులు మాట్లాడటాన్ని ఈ రకంగా చూడాల్సి వస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఏ రకంగా చూడాలి, ఈ నాన్వేషణ లాంటి వ్యక్తుల్ని ఏ రకంగా చూడాలంటారు అసలు? నాన్వేషణ అలాంటి వ్యక్తులు కావచ్చు సార్, అనసూయ లాంటి వ్యక్తులు కావచ్చు, కొంతమందిని ఏ రకంగా ప్రజలు కొట్టారు అన్నది కూడా పూర్తిగా తెలుసు. ఎందుకంటే మనం భారతదేశంలో బతుకుతున్నాం, బ్యాంకాక్ లో బతకట్లేదు, ఎక్కడ వేరే దేశాల్లోని విచ్చలవిడితనంగా ఉండేటువంటి సొసైటీలో మనం బతకట్లేదు. అంటే ఒక భవిష్యత్తు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే వీళ్ళు బాత్రూమ్ లో చేయాల్సినటువంటి పనులు పబ్లిక్ లో వచ్చి బజార్ లో చేస్తూ ఉంటే చీకొడతారు ప్రజలన్న వాళ్ళు, ఎవరన్నా చీకొడతారు. ఇక్కడ ఒక విషయం కూడా చెప్తాను. అంటే ఇది వరకు జరిగినాయి అప్పుడు జరగలేదా, ఇప్పుడు జరగలేదా అని కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు జరగలేదా, ఇప్పుడు జరగలేదా అంటే, ఒకప్పుడు తెర మీద సినిమా వేసేవారు సార్, వెళ్తే అక్కడ వెళ్ళి చూసేవాళ్ళు పెద్దల సమక్షం, లేకపోతే ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి సినిమా చూపించేవాళ్ళు. ఎవరన్నా చూడుకొని చిన్న చిన్న అసభ్యకరమైన సన్నివేశాలు వస్తే కింద బఠానీలలో పేలాలో పడేసి ఏరుకోమనేవారు మా చిన్నతనంలో. తర్వాత ఒక ఎంటైర్ ఊరంతా కలిపి ఒక చోట కూర్చొని సండే సినిమా వస్తే చూసేవాళ్ళు. మేము 90s కిడ్స్ కాబట్టి మాకు తెలుసు. అక్కడ కూర్చొని సినిమాలు చూసేవాళ్ళం సండే. అంటే ఊరంతా వీధి అంతా కూర్చొని అక్కడ సినిమాలు చూసేటువంటి పరిస్థితి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంట్లో అందరూ కూర్చొని టీవీ హాల్లో చూసేటువంటి పరిస్థితి. అప్పుడు కూడా కొన్ని చూడకూడని ఇబ్బందికరమైనటువంటి సినిమా సన్నివేశాలు వచ్చినప్పుడు అక్కడ టీవీలో కూడా కొన్ని కట్ చేసేస్తే వేసేవాళ్ళు. వేసినా అలాంటప్పుడు కూడా పిల్లలకి ఏదో డైవర్ట్ చేసేవాళ్ళు సార్ మా చిన్నప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఒకటి చెప్పండి, టాపిక్ కి సంబంధం లేకపోయినా ఒకటైతే అడగాల్సి వస్తుంది. చెప్పండి ఒక్క మాట ఇది కంప్లీట్ చేయనివ్వండి. అది జస్ట్
ఇవాళ పిల్లల బెడ్రూమ్ లోకి సార్ సింగిల్ గా వాళ్ళ చేతుల్లోకి మొబైల్ ఫోన్ అనేది కానీ ట్యాబ్ అనేది కానీ ల్యాప్టాప్ అనేది కానీ వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి అసభ్యకరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు ఆ వాటిని స్పందించకపోయి దాన్ని ఖండించకుండా దాన్ని ప్రోత్సహిస్తే రేపు పొద్దున్న భవిష్యత్తు తరాల్లో పిల్లలు చాలా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉండదు సార్. మాకున్న సంస్కారం ఈ రోజు చిన్న పిల్లలలో కొంతమందిలో లోపించింది, వాళ్ళని పెంచే విధానంలో లోపించింది. అలాగే మీరు తర్వాత వచ్చినటువంటి జనరేషన్ చూడొచ్చు, వాళ్ళలో కూడా కొన్ని వాల్యూస్ కానీ కొన్ని ఎథిక్స్ కానీ మిస్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా తగ్గింది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ పర్యవేక్షణ కూడా లేకపోవడం కూడా ఈ విచ్చలవిడితనానికి చాలా మంది అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి. సొసైటీ నాశనం అయిపోతూ ఉంటే సొసైటీని కొంతమంది మాత్రమే ఫోకస్ అవుతూ నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారు సార్? మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లల్ని మీరు అదే విధంగా పెంచాలని అనుకోరు కదా, సొసైటీలో మంచి వాళ్ళగానే పెంచాలని అనుకుంటారు. మా పిల్లల్ని మేము అలాగే అనుకుని ఉంటాము. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు కానీ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు అనసూయ ఉంది సార్, లగ్జరీ లైఫ్ కి అలవాటు పడినటువంటి వ్యక్తి. ఏ బ్రాండ్ కార్ వచ్చినా సరే కానీ ఆమె ఖచ్చితంగా ఇంట్లో కొత్త కారు ఉండాలి, కొన్ని కోట్ల రూపాయలతో కూడా కార్లు కొంటుంది అనసూయ. అలాంటప్పుడు ఏమన్నా చూపిస్తుంది ప్రపంచానికి? దివ్యల మాదిరి ఉంది, రోజుకొక పూటకొక గంటకొక కొత్త చీర కట్టాలన్న ఏమామిది 50 లక్షల రూపాయలు నగలు నెలకి వేసుకుంటానండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు సొసైటీలో? చేసినప్పుడు వీళ్ళ ఆదర్శమా, వీళ్ళ నాయకులా? రైట్ పెంచి పోషిస్తారా సొసైటీలో? ఎస్, ఒక్కటి చెప్పండి, ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి అన్నీ కూడా మరి రాజకీయాలకు ఏమన్నా ముడిపడే అవకాశం ఉందంటారా? సోషల్ మీడియాలో ఎక్కువ పేరు తెచ్చుకోవడం ద్వారా, లేదంటే ఎయిదర్ గుడ్ ఆర్ నెగిటివ్ ఏదైనా. ఇప్పుడు అన్వేషణ విషయంలో కూడా ఆయన హిందూ దేవతలను అన్వేషణ వ్యక్తి అతి దారుణంగా తిట్టాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం. మరి రానున్న రోజుల్లో అతను ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అతను మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? టాపిక్ సంబంధం లేకపోతే ఇది మిమ్మల్ని అడుగుతున్నా, ఒక మైలుగా మీరు చెప్పాలని. నాన్వేషణ లాంటి వ్యక్తులను కూడా సార్ సొసైటీలో ఎంత మంది అంటే ఇతర దేశాలకు వెళ్ళి కష్టపడుతున్నాడు, అన్ని ప్రపంచం మొత్తం చూపిస్తున్నాడు అనేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ వెళ్ళడం కానీ, చాలా మంది ప్రేక్షకులు ఆయన ఛానల్ ఫాలో అవడం కానీ చూస్తాం. ఒక్కరోజు ఇక్కడ భారతదేశంలో కానీ, ఇక్కడ హిందూ దేవతల మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తుల మీద కానీ మాట్లాడిన తర్వాత నా అన్వేషణ ప్రయాణం ఏమైంది సార్? కొన్ని లక్షల మంది బయటకు వచ్చేసారు వర్కౌట్ చేసి. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా కొంచెం మాత్రమే ఫాలో అవుతారు తప్ప చెడుని అందరూ ఫాలో అవ్వరు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి కరెక్టివిటీగా చెప్పండి, ఈ సోషల్ మీడియాలో ఈ రకంగా బయటికి తిరగటం వల్లనే మాధురి కావచ్చు, అదేవిధంగా దువ్వాడ శ్రీను కావచ్చు, వైసీపీ నుంచి బయటికి సస్పెండ్ చేయబడ్డారని మీరు భావిస్తున్నారా? సార్ ఇదైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అంటే దువ్వాడ శ్రీనివాస్ గారిని, దివ్యల మాధురి గారిని ఎందుకు సస్పెండ్ చేశారన్నది వ్యక్తిగత విషయం. అసలు మాధురి గారు లేరులేండి, ఆ పార్టీలో లేరు మాధురి గారు, ఎప్పుడు ఓన్లీ దువ్వాడ గారు. ఆమె వెనకాలండి పనిచేశాను, అక్కడ నేను జాయిన్ అయ్యాను, ఇవన్నీ కూడా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు తప్ప ఆవిడ ఆ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తే. ఆమె ఒక కార్యకర్తనే అక్కడ. కానీ ఇంకో విషయం చెప్పాలంటే సార్, ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసుకుంటూ పోవాలంటే అంబటి రాంబాబు గారు సార్, అంబటి రాంబాబు గారు కూడా ఇలాంటి పరిస్థితి చేశారు. ఇంకా ఆ తర్వాత ఒక ఎంపీ ఏ రకంగా చేశాడు, ఇంకొక ఎమ్మెల్సీ ఉన్నాడు అనంతబాబు అని. నా వాయిస్ ఎవరో ఎడిట్ చేశారు, అది నా వాయిస్ కాదు అని ఆల్రెడీ చాలా సార్లు చెప్పారు ఆయన, అంబటి రాంబాబు గారు. నిజంగా చెప్పాలంటే వైసీపీ నుంచి సస్పెండ్ చేసుకుంటూ పోతే 90% బయటకే పోవాలి సార్, 10% మిగులుతారు అందులో. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు వాడుకొని వదిలేస్తారు అనడానికి ఆయన చెల్లెలే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే తిరుమలారెడ్డి గారు ఈ రకంగా పాదయాత్ర పార్టీని ముందుకు తీసుకొచ్చారు ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు అంటున్నారు ఇందాక, ఆయన పెద్ద ఉద్ధరించేశారు, పెద్ద నాయకులు తయారు చేస్తారు అనేసి కొంచెం చెల్లినే బయటికి పంపించేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన కన్నా ఎక్కడ ఎదిగిపోతుందో అనేసి. రైట్, కృష్ణవేణి గారు ఉద్ధరించేశారు. ఎస్, కృష్ణవేణి గారు మళ్ళీ మాట్లాడతాను, మీరు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ గారు కన్క్లూడ్ అంటే ఇప్పుడు ఏ టాపిక్ మీద కన్క్లూడ్ చేయాలి? ఏ టాపిక్ మీద అంటే ప్రధానంగా ముందు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీ పార్టీలోకి బౌన్స్ బ్యాక్ వస్తే తీసుకుంటారా, బేషరతుగా తీసుకుంటారా, ఏమైనా షరతులు పెట్టారా? ఆయన బీజేపీలోకి వెళ్తే మీకు లాభమా నష్టమా? కంక్లూడ్ చేయండి.
అంటే బీజేపీలోకి వెళ్ళా ఏ పార్టీలోకి వెళ్ళా మా పార్టీకి ఎటువంటి నష్టం లేదు. దువ్వాడ శ్రీనివాసరావు గారు వస్తారో తీసుకుంటారో అనేది మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం బట్టి ఉంటుంది. ఇక్కడ ఎవరి నిర్ణయం ఉండదు. ఎవరు ఆయన పార్టీలోకి రావాలన్నా బౌన్స్ అవ్వాలన్నా చేయాలన్నా అంటే కండిషన్స్ ఏమైనా పెట్టే అవకాశం ఉంటుంది అంటారా? కండిషన్స్ ఏమైనా పెట్టే అవకాశం ఉంటుంది అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి అంటే ఒక కండిషన్ అంటే మీరేమనుకున్నారు? ఏ కండిషన్ పెట్టాలనుకున్నారు? అంటే కండిషన్స్ నేను అనుకోవటం కాదండి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని ఏ విధంగా ఎందుకు మీరు బయటికి సస్పెండ్ చేశారు? ఏమి నచ్చక అవి సరి చేసుకుంటేనే పార్టీలోకి రావాలని అవి సరి చేసుకుంటుందో ఎంత ఒక వ్యక్తిని ఎంతమందిగా పాపులర్ చేస్తుందో మిమ్మల్ని ఒక్కటి అడుగుతాను ఈ సోషల్ మీడియా వల్లనే వైసీపీలో ఉన్న మంచి స్థాయి దువ్వాడ శ్రీనివాస్ గారికి పోయింది అనుకోవచ్చా? అవచ్చు కరెక్టే, దానికి కాదని చెప్పలేం. కానీ సోషల్ మీడియా పబ్లిసిటీ వల్ల ఎక్కువ ఆయన గోత ఆయనే తవ్వుకున్నారు, ఇది ఆయన తీసుకున్న గోతలు ఆయన పడ్డారని చెప్పుకోవడం వల్ల ఎక్కువ. నేను ఏమంటానంటే లక్ష్మణ్ గారు క్రిస్టల్ క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. సమాజంలో ఒకరు ఈ టెక్నాలజీ ఇప్పుడు తెలిసినంత వరకు ఆ సిస్టర్ శంకర సుజాత గారు ఒక 90 వాళ్ళకి తెలుసు, వాళ్ళు 70s 80s 90s గల ఆడపిల్ల కాబట్టి వాళ్ళకి ఏమంటే ఆ థాట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అంటే అత్తమామల దగ్గర ఆడపిల్ల ఎలాగా ఇప్పుడున్న 2000లో పుట్టిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు మీరు గమనించండి, ఓపిక తక్కువ, షార్ట్ టెంపర్ ఎక్కువ, వాళ్ళకి ఓపిక ఉండదు. అది మగాలైనా ఆడపిల్లలైనా ఈ రోజు చూడండి, రైట్ 80s 90s జరిగిన పెళ్లిల్లో విడాకులు చాలా తక్కువ. 2000 జరిగిన పెళ్లిళ్ళు చూడండి, చాలా విడాకుల్లో నంబర్ 1 గా పరిగెడతా ఉంది. అంటే దానికి అర్థం ఏంటంటే ఆడపిల్లకు ఓపిక లేదు, మగ పిల్లలకు ఓపిక లేదు. రైట్ సార్, రైట్. మీ అభిప్రాయం తెలియజేసిన ధన్యవాదాలు. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పా, పెళ్లిళ్ళ విషయంలో దువ్వాడ శ్రీనివాస్ గారు వ్యక్తిగత విషయం అండి, అది నాకు సంబంధం లేదనే చెప్పా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చట్టబద్ధం ఇది చట్ట వ్యతిరేకం, అదే నా డిస్కషన్ నాకు ఎలా తెలుసుకోలేదు, వ్యక్తిగత విషయాలు. ఇక పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు లేదా 4 పెళ్లిళ్ళు అంటున్నారు కదా. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ చట్ట విద్య వ్యతిరేకంగా కాపురాలు చేస్తే ఖచ్చితంగా ఖండించాలి, తప్పది. అయితే చట్టబద్ధంగా విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆ ముగ్గురులో కూడా ఎవరు కూడా కంప్లైంట్లు ఇవ్వలేదు. అది 2 వాళ్ళు కూడా పిల్లలు వాళ్ళు కూడా కలిసిమెలిసి తిరుగుతున్నారు. దానివల్ల సమాజానికి నష్టం లేదు. సమాజంకి ఎటువంటి వాళ్ళ నష్టం అంటే సపోజ్ తండ్రి అధికారాన్ని అర్థం పెట్టుకుని సమాజానికి నష్టం. అటువంటి వ్యక్తుల వల్ల ప్రమాదం సమాజానికి. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం కొన్ని వేల మందితో ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు మీరు పోటుగాడు అనుకుంటున్నారా ఏంటి? పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు. సరే, ఇటువంటి మూర్ఖుల్ని మాట్లాడితే నన్ను తీసుకోకండి సార్. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం గారు లక్ష్మణరావు గారు కాసేపు ఆగండి. మీరు మాట్లాడారు కదా, సమయం అయిపోయింది. ఇంకోటి లక్ష్మణరావు గారు ఒకటి గుర్తుంచుకోండి, సహజీవనం చేసినా ఏం చేసినా ఎవరి మీద కంప్లైంట్లు ఇవ్వలేదుగా అంటున్నారు అక్షర సత్యం గారు. ఎవరు వచ్చి ఇప్పుడు మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో దువ్వాడ వాణి గారు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పారు. అట్టా ఎవరన్నా వచ్చి చెప్పారా అని అడుగుతున్నారు ఆయన. ఒక్క నిమిషం ఆగండి, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీకు ఇస్తా కావాలంటే, మీకు లక్ష్మణరావు గారు మీకు 1 మినిట్ ఇస్తా కావాలంటే ఆగండి. అక్షర సత్యం గారు మీరు 1 minute కంక్లూడ్ చేయండి సార్. మీరు మీ ఇద్దరు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, నాకు మీరు అక్షర సత్యం గారు మీకు కంక్లూడ్ చేయండి. ఆయన ఆపారు కదా, నేను కంక్లూడ్ చేయండి మీరు. సార్, ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసాడని నేను అంటలే. ఎవరైనా తండ్రి అధికారం కానీ మామ అధికారం కానీ లేదా తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించి జైలుకి వెళ్ళి వచ్చిన వాడితోటి సమాజానికి ప్రమాదం తప్ప చట్ట ప్రకారంగా పెళ్లిళ్ళు చేసుకున్న వాడి వల్ల ప్రమాదం కాదు. అలాగే ఏదో కోడికత్తునో గొడ్డలనో లేకపోతే ఏదో వాడుకుని హెలికాప్టర్లు ఇలాంటి వాడుకుని అధికారంలోకి వస్తే అది సమాజానికి ప్రమాదం. పెళ్లిళ్ళు వ్యక్తిగతం. శ్రీకృష్ణుడు అనేక పెళ్లిళ్ళు కానీ అతను దేవుడు అంటారు. వెంకటేశ్వర స్వామి 2 పెళ్లిళ్ళు అతను దేవుడు అంటారు. దుర్యోధనుడు ఒకటే భార్య, ఒకటే పెళ్లి కానీ రాక్షసుడు అంటారు.
ఉదయం కిరణ్ లక్ష్మణరావు గారు మీరు క్లోజ్ చేయరనుకుంటా. లక్ష్మణ్ గారు మ్యూట్ అవుతారు. మీరు లక్ష్మణ్ గారు మ్యూట్ అవుతారు. చెప్పింది నేను చూడలేదు, మాకు మిస్ అవ్వండి, చూడండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి కాసేపు. లక్ష్మణరావు గారు కాసేపు మ్యూట్ అవుతారు. మీరు లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి ప్లీజ్. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. లక్ష్మణరావు గారిని ఆవిడ మ్యూట్ చేయండి. ఆవిడ పేరు కృష్ణవేణి గారిని లక్ష్మణరావు గారిని ఇద్దరు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారిని కృష్ణవేణి గారిని ఇద్దరు మ్యూట్ చేయండి కాసేపు ప్లీజ్. లక్ష్మణరావు గారిని కృష్ణవేణి గారిని కాసేపు మ్యూట్ లో పెట్టండి. ఎస్ అక్షర్ సత్య గారు 30 seconds కంక్లూడ్ చేయండి. ఆయన మూర్ఖంగా మాట్లాడి మమ్మల్ని మూర్ఖంగా అంటారండి సార్. మధ్యలో మీరు మాట్లాడింది ఏదన్నా ఉంటే మీరు మాట్లాడొచ్చు. లక్ష్మణరావు గారిని కృష్ణవేణి గారిని మ్యూట్ లో పెట్టండి దయచేసి. కాసేపు వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. వ్యక్తిగత జీవితం నేను చెప్తున్నాను మరొకసారి, వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. పీసీఆర్ వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. పీసీఆర్ వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. కాసేపు మ్యూట్ లో పెట్టండి. పీసీఆర్ మ్యూట్ లో పెట్టండి వాళ్ళిద్దరిని. ఎస్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్ మీరు ఆయనతో మాట్లాడించి అక్షర్ సత్యం గారు వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టించాను. మీరు కంక్లూడ్ చేయండి. మీకే ఇచ్చాను నేను. మా ఇద్దరికి తగ్గు పెట్టేలా ఉంటే మాత్రం నన్ను కట్ చేసేయండి. అక్షర్ సత్యం గారు మీకు ఈ కంక్లూడ్ చేయమని ఇచ్చిన టైం ని మీరు వేస్ట్ చేస్తున్నారు. 30 seconds మీరు ఇచ్చే కంక్లూడ్ ఆయన మ్యూట్ అయి 30 seconds అయింది. మీరు ఇంకా దాని గురించే మాట్లాడుతున్నారు. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు పెళ్లిళ్ళు అనేది వ్యక్తిగత విషయాలకు సంబంధం లేదు. ఆ పెళ్లిళ్ళ వల్ల సమాజానికి నష్టం అయితే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా దువ్వాడ శ్రీనివాస్ అయినా ఖచ్చితంగా సమాజం తిరస్కరించదు, యాక్షన్ తీసుకుంటుంది. పెళ్లిళ్ళకి దీనికి సంబంధం లే. అదే అధికారాన్ని ఉపయోగించుకుని కోట్లు సంపాదించి అధికారాన్ని ఉపయోగించి ఎవరినైనా చంపేసినా అటువంటి వాటిని సమాజానికి నష్టం, సమాజం తిరస్కరిస్తుంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వస్తే నేను చెప్పేది ఏంటంటే, ఆ దువ్వాడ శ్రీనివాస్ అయినా అక్కడ ఉన్న శంకర్ శ్రీనివాస్ ఏది కృష్ణవేణి గారైనా అక్షర సత్యం అయినా లేదా లక్ష్మణరావు గారు నేనైనా లేదా ఒక అంబటి రాంబాబు అయినా నేను అనేది ఏంటంటే, ఒక పార్టీలో ఉండగా ఇదే నాకు ప్రపంచం, నేను మూర్ఖంగా రెచ్చిపోతాను అనే వాళ్ళకి ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ఎగ్జాంపుల్. ఒక బోర్లగడ్డ అతను అనిల్ కానీ వీళ్ళంతా ఎగ్జాంపుల్స్. రేపొద్దున ఏంటంటే దువ్వాడ శ్రీనికి వచ్చే పరిస్థితి రేపొద్దున లక్ష్మణరావుకి రావచ్చు, లేదా అంబటి రాంబాబు రావచ్చు, పేరు నానికి రావచ్చు, నాకు రావచ్చు, మీకు రావచ్చు. మీరు రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి గురించి తెచ్చిచ్చాడు. ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి ఏంటంటే, వైసీపీ మనకు సంబంధం లేదు, మా పార్టీలో వచ్చి నష్టం లేదన్నాడు. అదే పార్టీ కానీ బూతులు తిట్టేసింది. పవన్ కళ్యాణ్ చెల్లెల్ని అన్ని ఇన్ని తిట్టింది. రైట్. నేను రెచ్చిపోయే మూర్ఖ నాయకులు చెప్తున్నా. ఓకే అక్షర్ సత్య గారు మీరు అన్నది అర్థమైంది. ఒక పార్టీలో ఉండి వేరే వాళ్ళని మేము ఈ విధంగా మాట్లాడితే ఎలాంటి సంకోచాలు లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడిన వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదని మీరు చెప్తున్నారు. మీ యొక్క సార్ అవును కరెక్ట్ గా. ఇప్పుడు మీరు రెచ్చిపోయి స్పోర్ట్స్ మ్యాన్ కింద ఉండి ఎవరైనా రెచ్చిపోయి ఆడేదవా ఈడేదవా అంటే రేపు పొద్దున్న నీ పార్టీ నేను తీసేదా, దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ చేసినట్టు లక్ష్మణరావు సస్పెండ్ చేయదా, లేదా నన్ను సస్పెండ్ చేయదా, అప్పుడు నీ పరిస్థితి ఏంటి రైట్ తెలుసుకోండి. అంటే రెచ్చిపోయి బూతులు తిట్టి ఆడేదవా ఈడేదవా అంటే నువ్వు ఎదవయ్యి రోడ్డు మీద అనుకునే పరిస్థితి. అందరికీ చెప్తాను, ఒక వ్యక్తి చెప్తలే. రేపు పొద్దున సమాజంలో మన పరిస్థితి ఉన్న పార్టీ మనం సస్పెండ్ చేసేస్తే మన పరిస్థితి అయితే తెలుసుకుని మాట్లాడితే సభ్యత సంస్కారం. సో ఏ పార్టీలో ఉన్నా మరొక పార్టీకి వెళ్ళేటట్టు బాలినేని శ్రీనివాస్ లాగా ఉండాలంటారు మీరు, అంతే కదా? ఖచ్చితంగానండి, అలాంటి వాళ్ళకి లైఫ్ ఉంటుంది. రైట్ అక్షర్ సత్యం గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఎస్ ధన్యవాదాలండి. మీ అభిప్రాయం తెలియజేసినందుకు. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు లక్ష్మణరావు గారు కూడా ఒకసారి పార్టీ నుంచి మాట్లాడుతున్నామంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి కాకుండా పార్టీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడితే చాలా బాగుంటది. అంటే దివ్యల మాదిరి గురించి దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడే విషయం ఏంటంటే, వాళ్ళు నిజంగా రాజకీయ వారసత్వం నుంచి పూర్తిగా పుట్టుకుని ప్రజల్లోంచి వచ్చినటువంటి నాయకత్వం అయితే మాత్రం కాదు. ఎందుకంటే దువ్వాడ వాణి గారి ఇంటి నుంచి ఒక అల్లుడుగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. దువ్వాడ దివ్యల మాదిరి అనేటువంటి వ్యక్తి ఎక్కడుందో ఎవరికి తెలియదు మొన్నటి వరకు కూడా. దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక ఎమ్మెల్సీ గాను ఒక రాజకీయ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుంది కాబట్టి సెలబ్రిటీ చేయగలిగాడు. రైట్. ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్తే ఒక్కటి చెప్పండి చివరిగా, సమయం అయిపోయింది. ఆయన బీజేపీలోకి వెళితే మీరు అందరూ కలిసి పనిచేయాల్సి వస్తే చేసే అవకాశం ఉందా? అసలు బీజేపీలోకి ఆయన వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే ఇదంతా ఓన్లీ పుకారుగానే మీరు భావిస్తున్నారా? సార్, ఎందుకంటే జనంలో పటిష్టమైనటువంటి నాయకత్వం గాని పటిష్టమైనటువంటి ప్రజల్లోంచి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, ఇలాంటి రాజకీయ
స్ట్రాటజీలు ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ప్రజల్లోంచి దూసుకొని వచ్చేస్తారు ఆటోమేటిక్. అలాగే ప్రజల్లోంచి పుట్టుకొచ్చినటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారు సొంత జిల్లాలోనే. అలాంటప్పుడు అక్కడ ఆయన పోటీని ఎదుర్కోవాలి తప్ప ఇక్కడికి వచ్చి ఏదో చీఫ్ పబ్లిసిటీ కోసం ఈ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు, ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు అని ఇదే టాపిక్, ఇదే విషయం కాదు కదా సార్ ప్రజలకు కావాల్సింది. దువ్వాడ మాదిరి, దివ్యల మాదిరి గురించి, దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళ జీవితంలో చూడాల్సినంత అవసరం గానీ అంత ఖాళీ గానీ ఎవరికి లేదు. రైట్ లక్ష్మణ్ రావు గారు చెప్పండి, 1 minute ప్లీజ్ చెప్పండి. పోరాటం వాడికి, పోరాటం చేసే వాళ్ళకి ఈ రోజు ఇదే నరేంద్ర మోడీ గారిని ఎన్ని తిట్టారు, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా? ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఎన్ని తిట్టారు మనం చూసాం కదా, పొత్తు పెట్టుకోవాలా? రాజకీయాల్లో సహజం ఏది వ్యక్తిగతంగా ఉండదు, మాట్లాడుకుంటాం. అవన్నీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉంటారని మీరు కూడా పునరుద్ఘాటిస్తున్నారు. రైట్ ఖచ్చితంగా. రైట్ ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రేఖ లక్ష్మణరావు గారు ధన్యవాదాలు. రేఖ లక్ష్మణరావు గారు ధన్యవాదాలండి. కృష్ణవేణి గారు ధన్యవాదాలు. అక్షర సత్యం గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి మరి రాజకీయంగా ఎలా ఉన్నారో మనకి తెలుసు. ఆయన కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాలో మరి ఆయన చేసిన స్వయంకృత అపరాధాల వల్లే వైసీపీ నుంచి ఆయన గెంటి వేయబడ్డారు, బహిష్కరించబడ్డారని వైసీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మళ్ళీ ఆయన తీసుకుంటారా అంటే కండిషన్లు పెట్టి తీసుకునే అవకాశం అయితే ఉంది, కానీ మళ్ళీ వైసీపీ ఆయన తీసుకునే అవకాశాలు చాలా తక్కువ అనే బయట వినపడుతున్న పరిస్థితి. రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడతారు. అయితే ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని మాధురి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కొన్ని సామాజిక మాధ్యమాల్లో కన్ఫర్మ్ చేయడంతో ఇప్పుడు ఈ ఊహాగానాలకు ఊపందుకున్నాయి. ఒక బీజేపీ నేత ఆయన్ని బీజేపీలోకి తీసుకొస్తున్నట్టుగా ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ మాటలతో ఆగిపోతాయా, కార్యరూపం దాలుస్తాయంటే మరికొంత సమయం వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.